ఇచ్చవలసిందిగా కోరుచున్నాం. హలో. మొట్టమొదటిగా నాకు ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చిన కన్నతనైన దేవునికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు యోసేపు గారికి, అలాగే కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనం తెలియజేసుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మనం కొద్ది మాటలు బైబిల్లో నుండి ధ్యానిద్దాం. మొదటిగా ఒక వచనాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఇక్కడ మనకి 24వ వచనంలో మనం ఇప్పటివరకు చదువుకున్న లేఖన భాగంలో హెబ్రీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు ఎన్నో విషయాలు చెప్తున్నాడు. ఒక క్రైస్తవుడిగా ఈ భూమి మీద బాప్తీసం తీసుకున్న క్రైస్తవుడిగా మనం ఉన్నప్పుడు మనం ఏమేమి పనులు చేయాలి? సమాజముగా కూడుకోవాలి, ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ఆ దినము సమీపించిన కొలది మీరు మరి ఎక్కువగా అలాగు చేయుచు. ఆ దినము సమీపించిన కొలది అనేది మనం ఇక్కడ ఆలోచిద్దామండి. ఏ దినం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి రెండవ రాకడ దినం. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. మరి యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు అలాగ చేయుచు కూడుకొని ఉండాలి, దేవుని వాక్యాన్ని మీరు అనుదినం ధ్యానించాలి అని పౌలు గారు చెప్తున్నారు. మనం ఉన్న ఈ కాలంలో మనం ఇప్పుడున్న జరిగే దినాలను ఏమని చెప్పవచ్చు? చివరి గడియ, లేదంటే చివరి దినాలు, అంత్య దినాలు అని చెప్పవచ్చు. అలానే ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి ఈ గడియలు ఏంటి అండి? చివరి గడియలు. అందుకే ఎన్నో సందర్భాల్లో ఎగ్జాంపుల్గా మనం ఒక పాంప్లెట్ని తీసుకుంటే ఆ పాంప్లెట్లో మొట్టమొదటిగా మనకి ఏం కనబడుతుంది? అక్కడ ఇది అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలుకొలుపు. ఈ చివరి గడియలోనైనా మేలుకోండి అని ఒక పాంప్లెట్ రూపంలో మనకు వాక్యాన్ని అందజేస్తున్నారు. మరి ఆ చివరి గడియలో ఎందుకు మేల్కోవాలి అంటే, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి తాను పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు అనుదినము వారి వారి పనుల్లో ఉండిపోతూ దేవుని ప్రక్కన పెట్టేస్తున్నారు. మరి ఈ చివరి గడియల్లోకి వచ్చిన వారందరంతా మారాలి. ఇకనైనా దినాలు దగ్గర పడుతున్నాయి, క్రీస్తు వారి రెండవ రాకడ దగ్గరకు వస్తుంది అని చివరి గడియలోనైనా ఇకనైనా మేల్కోవాలని ఇటువంటి ఎన్నో జ్ఞాన సంగతులు మనకు తెలియజేస్తున్నారు. మరి ఈ చివరి గడియలో ఉన్న మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉండాలి వాక్యం పట్ల? దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? దేవుడు మన పట్ల పెట్టుకున్న ఆశయాలేంటి, కోరికలేంటి అనేవి మనం మరి లోతుగా వెళ్ళి ఆలోచిద్దామండి. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనములు. మరియు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి
మిమ్ములను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పేతురు గారు పత్రికలో రాస్తూ ఆయన గుడారము త్వరగా విడిచిపెట్టవాలని ఎరిగి ఈ గుడారంలో ఉన్నంత జ్ఞానము జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని రేపుటి న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పేతురు గారు ఒక గుడారం గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు ఎన్నో జ్ఞాన సంగతులు చెప్పారు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు కూడా నేను నా గుడారంని త్వరగా విడిచి వెళ్ళాలి, దేవుడు నాకు అప్పగించిన పని అయిపోతుందని యేసుక్రీస్తు వారు ఎలా అయితే తండ్రికి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చి తన గుడారాన్ని విడిచి వెళ్ళాడో, అలానే ఆయన తదనంతరం వచ్చిన పేతురు గారు కూడా నేను కూడా నా గుడారాన్ని త్వరగా విడిచి వెళ్ళాలని చెప్తున్నాడు. ఇక్కడ గుడారం అంటే ఏంటండి? శరీరం. శరీరాన్ని ఒక గుడారంగా పోల్చారు. మరి ఈ శరీరాన్ని ధరించుకున్న మనందరం మనకిచ్చిన దేవుని పనిని మనం నెరవేర్చి మన గుడారాన్ని కూడా మనం ముగించుకోవాలి. దేవుని పని చేసి మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనే మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఏంటి? ఎందుకు దేవుడు మనల్ని త్వరగా రమ్మంటున్నాడని మనం ఆలోచిస్తే విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. చాలండి. ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నాడని. హృదయపూర్వముగా ఆయన నరులకు విచారమైనను బాధ అయినను కలుగజేయడు. కానీ మనం ఈ చివరి గడియల్లో ఉన్న మనం దేవుని కోసం బ్రతకక దేవుని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటున్నాం ఆలోచించండి. దేవుని కోసం బ్రతకని వారు, దేవుని అర్థం చేసుకొని వారు, దేవుణ్ణి అనుదినం బాధ పెట్టేవారు సమాజంలో మనకెందరో కనబడుతున్నారు. వాక్యం తెలిసిన వారిగా ఒక క్రైస్తవుడిగా ఉన్న మనం దేవుని హృదయపూర్వకంగా మనం అంగీకరించాలి, హృదయపూర్వకంగా ఆయన్ని సేవించాలి. ఎప్పుడైతే మనం ఆయన్ని హృదయపూర్వకంగా అంగీకరించి, హృదయపూర్వకంగా స్వీకరించి, హృదయపూర్వకంగా ఆయన విశ్వాసం కలిగి ఉంటామో ఆయన పట్ల, దేవుడు మనకి బాధ అయినా విచారణ అయినా కలుగు చేయడు. మరి ఈ చివరి దినాల్లో ఉన్న మనకి ఇంకా దేవుడు ఎటువంటి విషయాలు చెప్తున్నాడు అని మరొక వచనం ఆలోచించగలిగితే, లూకా సువార్త 9వ అధ్యాయం 54-55. లూకా సువార్త 9వ అధ్యాయం 54వ వచనం 55వ వచనం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చాలండి. ఈ భూమి మీద బ్రతికే ఒక మనిషి మరొక మనిషి ఏదైనా తప్పు చేస్తే ఎలా చూస్తాడండి? వెంటనే శిక్ష పడాలి, మాకు న్యాయం జరగాలి అని ఒక మనిషి మరొక మనిషి గురించి ఆలోచిస్తాడు. అలానే ఇక్కడ యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా ఈ శిష్యులు పేతురు గారు యాకోబు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, అది చూచి ఏమంటున్నారు? ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారే అంత మహానుభావుడుగా దేవునిగా ఉన్న యేసుక్రీస్తు వారే సైలెంట్గా ఉంటే అక్కడ శిష్యులు ఏమంటున్నారు? మేము నాశనం చేయనట్లు మాకు ఆజ్ఞాపించు, వీరిని నాశనం చేస్తాం అని అంటున్నారు. యేసుక్రీస్తు వారే తను తాను తగ్గించుకొని ఒక రిక్తునిగా దాసుని స్వరూపం ధరించుకొని వచ్చిన యేసుక్రీస్తు వారే తాను తగ్గించుకొని ఉన్నప్పుడు మనం మన సహోదరుడు కానివ్వండి, మన సహోదరి కానివ్వండి, మన పట్ల ఏదన్నా తప్పు చేస్తే దాన్ని మనం ఎలా దాని నుంచి బయటపడాలి, ఇది తప్పు, ఇది చేయకూడదని మనం వాళ్ళకి ఒక మంచి మాట చెప్పి దేవునిలోకి నడిపించాలి. అంతేగాని తప్పు చేశారని వెంటనే వాళ్ళకి శిక్ష విధించడం, వారి మీద అబద్ధపు మాటలో లేదంటే ఏదో ఒక సూటిపోటు మాటలు అనడం, ఇది కరెక్ట్ కాదని ఆలోచించండి. ఒక క్రైస్తవుడిగా బాప్తీసం తీసుకున్న మనందరికీ ఎటువంటి హృదయం ఉండాలి? క్షమాహృదయం కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఇటువంటి ఈ గుణాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఈ చివరి గడియల్లో ఉన్న మనం అనేక మందికి, చివరి క్షణాల్లో ఉన్న వారికి మనం
వాక్యాన్ని అందజేయగలిగే వారిగా ఉంటాం. అలాగే మరొక వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. చాలండి. ఇక్కడ మనం మన పట్ల ఎవరన్నా తప్పు చేసిన వాళ్ళు కానివ్వండి, దుష్టులు కానివ్వండి, వాళ్ళ మీద మనం దయ చూపిన వారు కొన్ని సందర్భంలో మనం చెప్పిన మాటను అంగీకరిస్తారు, కొన్ని సందర్భంలో అంగీకరించరు. వారు నీతిని నేర్చుకోరు, కానీ వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. ధర్మక్షేత్రం అనే పదం ఇక్కడ మనం ఆలోచిద్దామండి. ధర్మక్షేత్రం అనగానే న్యాయం జరిగే చోటు, లేదంటే నీతి జరిగే చోటు అని మనం చెప్పవచ్చు. నేడు కాలంలో ఎక్కడైనా ధర్మం కానివ్వండి, నీతి కానివ్వండి, నిజాయితీగా జరుగుతుందా? ఆలోచించండి. ఎక్కడో హైకోర్టు, సుప్రీంకోర్టు, అక్కడ కూడా మనం 100% గ్యారెంటీ ఇవ్వలేం. నీతి జరుగుతుందా, ధర్మంగా జరుగుతుందా, ఇది 100% కరెక్టేనా అని మనం ఇవ్వలేం. కానీ ధర్మక్షేత్రంగా మనం ఒక సంఘముని చెప్పవచ్చు. ఎందుకంటే సంఘములో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, సహవాసం కలిగి, దేవుని అందు భయభక్తులు కలిగిన వారు నీతిగా, నిజాయితీగా, ధర్మాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టే మనం సంఘముని ఒక ధర్మక్షేత్రంగా చెప్పవచ్చు. అటువంటి ధర్మక్షేత్రంలో ఉన్న మనం దేవుని వాక్యాన్ని మనం వింటూ దేవుని పట్ల న్యాయం కలిగి మనందరం బ్రతకాలి. మరి దేవుని ధర్మక్షేత్రంలో ఉన్నా కూడా కొంతమంది తప్పు చేసే వాళ్ళు ఉంటారండి. సంఘాల్లో కొన్ని సంఘాల్లో అయితే చర్చికి వస్తున్నారు, వెళ్తున్నారు అన్నట్టుగా కొన్ని సంఘాలు ఉంటే, మరికొన్ని సంఘాలలో తప్పుడు పనులు చేసే ఎన్నో సంఘాలు కూడా ఉన్నాయండి. మనము ఇంతకుముందు వినే ఉంటాం కొన్ని ఎగ్జాంపుల్స్. అలాగే మరొక వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం. ఐదవ అధ్యాయం 1వ వచనం 4వ వచనం అండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలండి. ఇక్కడ మనం ఎవరంట? దేవునికి ప్రియమైన పిల్లలం. మరి దేవునికి ప్రియమైన పిల్లలం కనుక మనం ఎలా ఉండాలి? దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని నుండి వచ్చిన కుమారుడు దేవుని కుమారుడిగా పిలువబడతాడు. మరి దేవుడు ఎలా అయితే నీతిగా, నిజాయితీగా దేవుడు ఉన్నాడో, ఒక పరిశుద్ధుడిగా ఆయన సింహాసనం మీద ఉన్నాడో, మనం కూడా ఆయన గర్భాన పుట్టిన పిల్లలంగా మనం కూడా నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధులుగా ఉండాలి. చివరి గడియల్లో మనకి ఎంతోమంది మన సమాజంలో మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. కొద్ది కాలం ఉండి పోయే ఈ భూమి మీద మనం ఈ చివరి గడియల్లో ఉన్నాం. మరి ఈ చివరి గడియల్లో మనం ఇకనైనా మనం మేల్కొని దేవుని ధర్మక్షేత్రంలో కానివ్వండి, ఈ సమాజంలో కానివ్వండి, మనం మన నీతిని, మన న్యాయాన్ని, ధర్మాన్ని, పరిశుద్ధతని మనం విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే మన ఈ ధర్మక్షేత్రంలో దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. చివరి గడియల్లో నా కుమారుడు నా కోసం బ్రతుకుతున్నాడు, నేడు సమాజం ఎలా ఉన్నా ఆ సమాజాన్ని పట్టించుకోకుండా, లోకంలో ఉన్న పాపాన్ని తనకు అంటనించుకోకుండా నా కోసం పరిశుద్ధుడుగా బ్రతుకుచున్నాడు అని దేవుడు మనకు సర్టిఫికేట్ ఇవ్వాలి. అలా సర్టిఫికేట్లో ఇవి దేవుడు మనకి ఇవ్వాలంటే మనందరం ఈ చివరి గడియల్లో మనందరం దేవుని కోసం నీతిగా, నిజాయితీగా బ్రతకాలి. కనుక దేవుని దగ్గర నుంచి మనం అటువంటి మంచి సర్టిఫికేట్ మనం తీసుకుంటూ 10 మందికి మనం వాక్యాన్ని బోధిస్తూ వారికి కూడా దేవుని దగ్గర ఒక మంచి సర్టిఫికేట్ తయారు చేసేవారిలాగా మనందరం ఉండాలని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు తండ్రి.
నేటికి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచారు. అందుని బట్టి కృతజ్ఞతలు. ఈ రాత్రికాల సమయమున ఎన్నో విలువైన మాటలు మేము విని ఉన్నాం తండ్రి. ఈ చివరి గడియల్లో మేము ఎలా బ్రతకాలో, ఎలా నీతి న్యాయం కలిగి మీ ధర్మక్షేత్రంలో అనుదినము వాక్యములు ఎదగాలో మేమందరం తెలుసుకున్నాం తండ్రి. హృదయంలో నాటబడిన వాక్యాన్ని దుష్టుడెత్తుకొని పోకుండా మేమందరం మీ వాక్యం పట్ల భయభక్తులు కలిగి మా అన్నయ్యన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు మేమందరము ఇలా అనుదినం మీ జ్ఞానంలో ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది. మరింతవరకు ఎన్నో విలువైన సంగతులు కుమారుని నోట దేవుని మాటలు విన్నాం. దేవుడు ఇంకా కుమారుణ్ణి భవిష్యత్తులో ఉన్నతంగా తన పరిచర్యలో వాడుకున్నట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చి మీ మాటలు వినే భాగ్యాన్ని, అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు. చేరి వచ్చిన మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మా ఆత్మలను మీ వాక్యముతో బలపరుచుకునే మాటలను మాకు వినిపించండి. ఇంతవరకు మీ మాటలు అందించిన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకొని భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా మీ వాక్యాన్ని ప్రకటించే జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని క్రీస్తు నామాని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో శుభములు, వందనాలు. ప్రేమైన దేవుని వర్లరా, దేవుని యొక్క కృపను బట్టి దేవుని వాక్యాన్ని మనమందరం వినటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. నిన్నటి దినం ఉన్నవారు ఈరోజు చాలామంది లేరు. కొంతమంది వయసు అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తల్లి గర్భంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పుట్టుకలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తమ్మును తాము చంపుకున్నవారు కూడా ప్రతినిత్యము ఉంటూనే ఉంటారు. ప్రేమణ దేవుని వర్లారా, ఈ భూమి మీదకి పుట్టుకు వచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక పనిని కలిగే ఉంటాడు. ఈరోజు మన పాఠం డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో దేవుడు నీకు ఇచ్చిన పని చేయుచున్నావా? దేవుడు నీకు ఇచ్చిన పని చేయుచున్నావా? ప్రేమణ దేవుని వర్లరా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, బాగా చదువుకోండి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటేనే మనం భవిష్యత్తులో ధైర్యంగా బ్రతకగలం. దేవుని వాక్యం హృదయంలో లేదనుకో, అంతా గలిబిలి, గందరగోళం, టెన్షను, భయము, అలజడి ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. అదే దేవుని వాక్యం హృదయంలో ఉందనుకోండి, మన యొక్క హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నాం అనుకోండి, ఎంత పెద్ద పెను తుఫాను వచ్చినా, ఎంత పెద్ద ఉప్పెన వచ్చినా, ఎంతమంది నీ మీద కలిసికట్టుగా దాడి చేసినా, లేదా
తీరని రోగం వచ్చినా, అవమానం వచ్చినా, బాధ వచ్చినా, నిందొచ్చినా కృంగిపోకుండా నిన్ను ధైర్యంగా ఉంచగలిగేది ఒకే ఒక్కటే, అది దేవుని వాక్యం. అది దేవుని వాక్యం ప్రేమణ దేవుని వల్లరా. మిగతాది ఏది కూడా నిన్ను ధైర్యంగా ఉంచలేదు. చాలామంది అనుకుంటారు, నా దగ్గర డబ్బులుంటే ధైర్యం ఉంటుంది అనుకుంటారు. నిజమా? కోట్లకు కోట్లు పడగలెత్తిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. డబ్బులుంటే మనశ్శాంతి ఉండదు, డబ్బులుంటే ప్రశాంతత ఉండదు. డబ్బులుంటే టెన్షన్ ఎక్కువ ఉంటుందా? డబ్బులు లేకపోతే టెన్షన్ ఎక్కువ ఉంటుందా? డబ్బులుంటేనే ప్రశాంతత ఉండదు. డబ్బులు లేకపోతే కొంత అవసరం వరకు ఉండాలి, అంతవరకే, అంతకు మించి ఎక్కువేమీ అవసరం లేదు. సరే, డబ్బులు లేకపోతే టెన్షన్ ఉండదంటున్నారు కదా. ఒక మాట చెప్తాను. మీరు ఒక 2000 తీసుకొని హైదరాబాద్ వెళ్ళారు, లేదా బాంబేకి వెళ్ళారు. ఒక పని నిమిత్తం వెళ్ళారు, ఆ పని పెండింగ్ పడతా ఉంది, 2 రోజులు అయింది, 500 అయిపోయినాయి భోజనానికి. 3 రోజులు పని కాలేదు, ఇంకొక 500 అయిపోయినాయి. 4 రోజులు అయింది, ఇంకొక 500 అయిపోయినాయి. ఇంకెంత ఉన్నాయి? 500 ఉన్నాయి. ఇక ఏమి ప్రారంభమవుతుంది? టెన్షన్. రేపైనా అవుతుందా లేదా? ఈ అయిపోతే నేనేం చేయాలి? ఇక్కడ ఎవరిని అడగాలి? హైదరాబాద్ అన్న అయితే తెలుగు వస్తుంది. అదే బాంబేకో ఢిల్లీకో వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది? తెలుగు రాదు. భాష కానీ భాష, ప్రాంతం కానీ ప్రాంతం. టెన్షన్ ప్రారంభమవుతూ ఉంటుంది. ప్రేమణ దేవుని వల్లరా. డబ్బులుంటే ఒక ధైర్యం అనుకుంటారు, కానీ డబ్బులుంటే ధైర్యం కాదు, దేవుడుంటే ధైర్యం. దేవుడుంటే ఎలా ఉంటామంటే, ఈ అయిపోతే అయిపోయిన ఇక్కడ ఏదో ఒకరోజు ఒక మూటల మోసో, ఒక షాపులో పనిచేసో, నువ్వు మైండ్ని ట్యూన్ చేసుకునేది ఉంటుంది అంతే. నీ మైండ్ని ప్రిపేర్ చేసుకునేది ఉంటుంది అంతే. అయిపోతే ఏం చేయాలి, అయిపోతే ఏం చేయాలి, అయిపోతే ఏం చేయాలని టెన్షన్ పడకూడదు. ఒకరోజు పని చేస్తే ఏదో ఒక 500 1000 రూపాయలు వస్తాయి, అవి తీసుకొని వెళదాం ఇంటికి అనే ధైర్యాన్ని కలిగి ఉండాలి. ప్రేమణ దేవుని వల్లరా. ఒకరోజు ఒక 24 years 24 సంవత్సరాల క్రితం 24 సంవత్సరాల క్రితం నాకు తెలియని ఒక ప్రాంతానికి వెళ్ళాను. వెళ్తా ఒక 1000 రూపాయలు తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తరువాత అక్కడ ఇంట్లో కావలసినటువంటి సరుకులు, ఏరియా కూడా చెప్తాను, వరంగల్ జిల్లా పరకాల. మేము ఉండేది చిట్యాల మండలం, పరకాల నియోజకవర్గం. చిట్యాల నుంచి వారం పరకాల వెళ్ళి కూరగాయలు సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం. ఆదివారం కానీ లేకపోతే శనివారం కానీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. అప్పుడు నా దగ్గర ఒక 10 మంది కాదు, 15-20 మంది దాకా ఉన్నారు పనివాళ్ళు. వెళ్ళి పని చేసుకొని వస్తూ ఉండేవాళ్ళం. నాతోటి ఎవరినో ఒకరిని పని వాళ్ళని తీసుకొని వెళ్ళేవాడిని. ఎందుకు? కూరగాయల బస్తాలు తేవాలి, ఎక్కువ సరుకులు తీసుకురావాలి, కూరగాయలు తేవాలి. వెళ్ళాము, డబ్బులు తీసుకుని వెళ్ళాము, కూరగాయలు. ఇప్పుడైతే 1000 రూపాయలకి బియ్యం మూట కూడా రాదు. కూరగాయలన్నీ తీసుకున్నాము, బస్సు ఎక్కాము. బస్సు ఎక్కి టికెట్ కూడా తీసుకున్నాం. బస్సు ఇంకా 10 నిమిషాలు టైం ఉందని చెప్పి వాడిని బస్సులోనే కూర్చోబెట్టాను. చిన్నోడు, పేరు ఎస్తేరు. బస్సులో కూర్చోబెట్టాను. నువ్వు ఏడదై కూర్చోరా, నేను పోయి కాయలు తీసుకొని వస్తానని చెప్పి ఫ్రూట్స్కి అరటికాయల దగ్గరికి వెళ్ళాను. అరటికాయల దగ్గరికి వెళ్ళి నా జేబులో 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు పెట్టి 2 డజన్లు ఏమో అరటికాయలు తీసుకున్నాం. ఇంక లేవు, టికెట్లు కూడా కొట్టించుకున్నాం కదా, ఇదే ఇంకా ఆడ ఇంటి దగ్గర బస్సు కరెక్ట్గా
మేము పనిచేసే గేటు దగ్గరే ఆపుతారు. అక్కడే దిగుతాం, లోపలికి వెళ్ళిపోతాం. ఇంకేం అవసరం ఉందలే, ఎట్లా బస్సులో టిక్కెట్లు కూడా తీసుకున్నాము, టిక్కెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. టిక్కెట్లు కూడా తీసుకున్నాం కదా, 2 డజన్లు అరటిపళ్ళు తీసుకుందాము, చాలామంది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి అరటిపండ్లు తీసుకొని, అప్పటికి ఫుల్గా ఆకలి అవుతుంది. లాస్ట్ బస్సు అది పరకాలకే. అక్కడి నుంచి సుమారుగా ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. 40 కిలోమీటర్లు ఉంటుంది. ఇడుపులపై ఇంత ఉంటుంది. ఇక అక్కడి నుంచి నేను ఈ అరటిపళ్ళు తీసుకొని బస్టాండ్కి వెళ్ళేలోపు బాగా ఆకలిగా ఉండి ఒక 3-4 అరటిపళ్ళు తిన్నాను. తినేసి ఆడకెళ్తే బస్సు లేదు. బస్సు ఆడేమన్నా దిగాడని చూస్తే ఆడు లేడు, మూటలో లేవు, ఫోనులు లేవు. అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. పోని పనికాడికి ఫోన్ చేద్దామంటే వాళ్ళ దగ్గర ఎవరికాడ ఫోన్ లేదు. పని చేయించే మేస్త్రి దగ్గరే ఫోన్ లేకపోతే పని చేసేవాడి దగ్గర ఫోన్ ఉంటుందా? లేదు. సుమారు 2022 అనుకుంటా రమేష్ పుట్టాడు, చిన్నోడు, పాలు తాగుతున్నాడు. 2022, 23 సంవత్సరం పాలు తాగుతూ ఉన్నాడు. ఏలియా పుట్ల. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి డబ్బులు లేవు. మరలా అరటిపళ్ళు అతని దగ్గరికి వెనక్కి వెళ్ళాను. అరటిపళ్ళు అతని దగ్గరికి వెనక్కి వెళ్ళి ఈ అరటిపళ్ళు వెనక్కిచ్చి డబ్బులు తీసుకుందాము అని చెప్పి అక్కడికి వెళ్తే అప్పటికి 8:30 దగ్గర అవుతుంది. ఆడు మొత్తం సర్దుకొని మూటలు కట్టుకొని వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. వెళ్ళి చెప్పాను, అన్నయ్య ఇది పరిస్థితి, బస్సు ఎక్కిపోయాడు, బస్సులో వెళ్ళిపోయాడు, టికెట్ కూడా కొట్టించి జేబులో పెట్టుకున్నాను, నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టి నీ దగ్గర అరటిపళ్ళు కొన్నాను, ఈ వెనక్కి తీసుకొని నాకు డబ్బులు ఇవ్వు, నేను మరలా ఏదో ఒకటి ఎక్కి వెళతాను, జీబు ఎక్కో ఏదో ఒకటి ఎక్కి వెళతాను అన్నాను. అతను కుదరదు, అందులో నువ్వు తిన్నావు కొన్ని, నేను ఇయ్యను, నాకు టైం అయిపోయింది, అన్నీ సర్ది కట్టేసాను, నీ తిప్పలు నువ్వు పడని వెళ్ళిపోయాడు. నీ తిప్పలు నువ్వు పడని వెళ్ళిపోయాడు. ఇంకా నైట్ అన్నం తినేదానికి కూడా లేవు డబ్బులు. ఆ అరటిపళ్ళు తీసుకొని అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది, ఇంకొక చివర వస్తూ ఉంటుంది సెంటర్. అక్కడికి వెళ్తే అక్కడ జీబులు ఆటోలు ఉంటాయి. పరుగున ఆ సెంటర్కి వెళ్ళాను. జీబులు ఆటోలు అనుకో ఎక్కంగానే డబ్బులు ఇచ్చే పని లేదు, ఆడ దిగినాక డబ్బులు ఇవ్వచ్చు. గేటు దగ్గరే దిగుతాం కాబట్టి మన వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళని పిలిచి డబ్బులు ఇవ్వచ్చు అని. అక్కడికి వెళ్తే అరగంట సేపు చూసినా ఎవరు రాలా, లేవు, మొత్తం వెళ్ళిపోయినాయి. ఇక ఎలా చేయాలని చెప్పి ఆడ నుంచి నడుచుకుంటా బస్ స్టాండ్కి వస్తూ ఉండ. బస్ స్టాండ్కి వచ్చే దారిలో ఎవరో అతను నాతో పాటు అతను కూడా వస్తున్నాడు. ఆ రూట్లోనే వెళ్ళాలంట. నాకంటే ముందో నాకంటే వెనకనో దిగుతాడు, ఏదో ఊరి పేరు చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలంటే ఇలా పరిస్థితి అన్నాడు. నేను కూడా ఇది పరిస్థితి అన్నా. ఇక ఇట్లా టికెట్ కొట్టించాను, అతను వెళ్ళిపోయాడు. వాడు ఆడ దిగుతాడా లేదా, టికెట్ లేదని ఒకవేళ కండక్టర్ ఏడన్నా మధ్యలో దించుతాడా. వాడు చిన్నోడు, అంతా 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు ఉంటుంది. నాకు ఉంటే మహా 22, 23 అంతే. వాడిది భయం పట్టింది నాకు, నేను ఎట చేస్తాననేది ఇది లేదు. వాడిని ఏడన్నా మధ్యలో దించితే వాడికి ఫోన్ నెంబర్ లేదు, ఫోన్ చేయడానికి లేదు, ఏమీ తెలియదు. ఫోన్లు ఉన్నాయి కానీ అప్పుడు ఫోన్ మెయింటైన్ చేసే అంత లేదు, ఎవరో సావుకారుల దగ్గర ఉండేది. ఇక ఆఖరికి అతను ఎందుకు వచ్చాడో ఎట్టొచ్చాడో నాతో పాటు ఒక 1/2 కిలోమీటరు నడిచాడు. ఇది పరిస్థితి, ఇట్లా టికెట్ కొట్టించాను, అరటిపళ్ళు ఇలా తీసుకున్నాడు ఆయన అని చెప్పి ఆ అరటిపళ్ళే మళ్ళీ ఇంకొక 4-5 తిన్నాను. ఆకలి అవుతుంది, అన్నం లేదు. ఇంకో 4-5 తిన్నాను. అతనికి ఒక 2 అరటిపళ్ళు ఇచ్చా, అతను తిన్నాడు. అతను ఎవరో వాళ్ళ బంధువులు ఎవరో ఉన్నారంట, నేను ఆడికి వెళ్ళిపోతానని చెప్పి వెళతా 30 రూపాయలు 50 రూపాయలు నేనేం అడగల, నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నాకు అప్పుడేం గుర్తొచ్చిందంటే, పలుసార్లు అనేక ప్రాంతాల్లో చాలామంది అయ్యా పలానా ఊరు పోవాలా, నాకు ఛార్జీకి లేవు, ఏమన్నా డబ్బులు ఇయ్యి అని అడిగేటోళ్ళు ఉంటారు. మిమ్మల్ని అడిగారు ఎవరన్నా? అడిగారా? ఇచ్చారా? నేను చాలామందికి ఇచ్చాను, 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చాను. అవి నాకు ఇచ్చాడు. కొద్ది దూరం పోయేసరికి మళ్ళీ అతను కనపడలా. అప్పుడు నాకు అనిపించింది, దేవుడే సాయం చేశాడు,
దేవుడే సాయం చేశాడు. నేను ఎంతోమందికి ఎన్నోసార్లు ఇచ్చాను. అతను ఎవరో ఏంటో నేను ఇవ్వమని కూడా అడగలేదు. దేవుడే పంపించాడు అనుకొని అవి తీసుకొని పోయి ఇక ఆ నైట్ అంతా బస్ స్టాండ్లోనే పడుకుంటే ఆడు ముసలోడు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంటాయి. వచ్చి పక్కలో కూర్చొని తేపక పొడుతున్నాడు. నేను నిద్రపోతుంటే దోమలు కొడుతున్నాయి. తేపకొచ్చి పొడుస్తాడు, జేబులు దౌడుతాడు. ఆళ్ళు లేచిపోయి ఇంకో దగ్గర కూర్చుంటే మరలా ఆడకొస్తాడు కాసేపటికి. నిద్రపోనీయకుండా చేశాడు. కానీ తెల్లవారు 5 గంటలకు లేచి జీబులు ఉన్నాయి, వెళ్ళి జీబెక్కి ఇంటికి వెళ్ళి వాడిని చూసేంతవరకు అలా ఎట్నా మరి ఆ బస్సు ఆయన వాడిని ఎట్ట చేసాడు కానీ మొత్తానికి మధ్యలో దించకుండా తీసుకుపోయి గమ్యాన్ని చేర్చాడు. గుర్తుందరా నీకు? నేను తెల్లవారు వచ్చాను, నైట్ అంతా బస్ స్టాండ్లోనే పడుకున్నా. ఎందుకు? కడప బస్ స్టాండ్లో ఎన్నోసార్లు పడుకున్నా కుర్చీలోనే. రూమ్కి వెళ్తే 1000 రూపాయలు 500 డబ్బులు కావాలా, లేవు. వచ్చేసరికి 11, 12 అట్లా అవుతుంది. అక్కడికి వచ్చేసరికి బస్సులు ఉండవు. తెల్లవారు 4 గంటలకు బస్సు ఉంటుంది. కొంతసేపు ఆడనే ఆ బ్యాగు తల కింద పెట్టుకొని ఆ కుర్చీల్లో పడుకోను అలా గడిపిన రోజులు ఉన్నాయి. తిరిగి ప్రేమ దేవుని వల్లరా టెన్షన్ పడకూడదు, ధైర్యం ఉండాలి. నువ్వు భయపడి టెన్షన్ పడ్డావంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక్కడ మనం చూస్తే పని, దేవుడు నీకు ఇచ్చిన పని చేయుచున్నావా? ఈరోజు పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. ఆఖరికి పెళ్ళి కాకపోయినా పిల్లలు లేకపోయినా ఏదో ఒక పని ఉండాలని చేస్తున్నారు. పక్కా నిదర్శనం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. తమ్ముడు చిన్న డ్యూటీ చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. నువ్వు భార్యను పోషించాలా, పిల్లలను పోషించాలా, పెళ్ళే కాల, కానీ ఏదో ఒక పని కలిగి ఉండాలి. ఏ పని లేకపోతే పిల్లల్ని ఇస్తారా? పెళ్ళి కూడా కాదు. ఏదో ఒక పని కలిగి ఉండాలి. పని లేకుండా ఖాళీగా ఉంటే ఆడికి విలువ ఉండదు. కన్న తల్లిదండ్రులు కన్నప్పటి నుంచే బిడ్డల పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉంటున్నారు? వీళ్ళని మంచిగా చదివించాలి, ఉన్నత చదువులు చదివించాలి. దీనివలన ఏమొస్తుంది అంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వెనక ఏమొస్తుంది అంటే సుఖంగా బ్రతుకుతారు అనే ఉద్దేశమే కదా. కోటి విద్యలు ఆయన అన్నారు. కోటి విద్యలు ఎందుకయ్యా అంటే కూటి కొరకు. కూడు దేనికి? జానుడు పొట్ట కొరకు. ఆ పొట్టను నింపటానికి కోటి విద్యలు అభ్యసిస్తున్నారు. ఎవరో ఏదో ఒక పని, వాళ్ళకి తెలిసిన పని, చేతనైన పని, చెయ్యగలిగిన పని చేస్తూనే ఉన్నారు. ఎవరూ ఖాళీగా లేరు. ప్రేమ దేవుని వల్లరా ఉద్యోగం వస్తే ప్రశాంతత ఉంటుంది, సుఖంగా బ్రతుకుతారు అనుకుంటారు. ఉద్యోగం వచ్చిన వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారా? ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు, ఆయనకి లంచాలు ఏమి ఉండవు, 1,00,000 రూపాయల జీతం ఉంటుంది, ప్రశాంతంగా ఉన్నాడా? లేడు. ఇప్పుడు చదివిన మాటను చూస్తే నిజమే కదా అనిపించింది. కుమారుడు చదివించిన మాట ఏం మాట అది? విలాప వాక్యంలో 2వ అధ్యాయం 33వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 33వ వచనం. అమ్మ 3:33. హృదయపూర్వకముగా ఆయన నరులను విచారమునైనను బాధనైనను కలుగజేయడు. బాధని దేవుడు కలిగించడు, విచారాన్ని కలిగించడు. విచారము నీ హృదయములో ఉంది అంటే అది ఎవరు పెట్టింది? అపవాది పెట్టింది, దేవుడు పెట్టింది కాదు. నీకై నువ్వు పెట్టుకున్నది. బాధ ఉంది అంటే ఎవరు పెట్టుకున్నది? దేవుడు పెట్టిందా? లేదు.
మనకై మనం పెట్టుకున్నది. అంత రోగం వచ్చి చిల్లపింగుతో గోక్కుంటూ చీముగారుతూ బోడెదగ పోసుకొని గోనె పట్ట కప్పుకొని కూర్చున్న యోబు గారు కృంగిపోయాడా? ధైర్యంగా ఉన్నాడు. బాధపడ్డా? ఆయనకు జరిగిన నష్టం ఇంకోళ్ళకి జరిగితే, ఇంకోళ్ళకి ఎందుకు మనకు జరిగితే ఉంటామా? ఆయన ఎందుకంత ధైర్యంగా ఉన్నాడు అని అంటే, ఆయన గుండెల్లో వాక్యం ఉంది, ఆయన హృదయములో వాక్యం ఉంది కనుకనే ధైర్యంగా ఉన్నాడు. భార్య వచ్చి దూషించినా, ఆఖరికి చావమంటుంది, చనిపోమన్నా కానీ ఆయన తిరిగి బదులు దూషించలేదు. ప్రేమణ దేవుని వర్లారా, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నీతో ఉంటారు. నువ్వు 4 చేతుల సంపాదిస్తున్నప్పుడు, నువ్వు కష్టపడి పనిచేస్తున్నప్పుడు, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు అందరూ నీతో ఉంటారు. ఏదన్నా పొరపాటున తీరని రోగం వచ్చో, లేకుంటే చేసిన వ్యాపారంలో పనిలో నష్టం వచ్చో, అప్పుల్లో కూరుకుపోయి సమస్యల్లో ఉన్నావనుకో, ఒక్కొక్కళ్ళు అందరూ దూరం అయిపోతారు. ఎందుకు? వీడితో ఉంటే, వీడి దగ్గరికి వెళితే వీడు మనల్ని ఏమైనా అడుగుతాడేమో, వీడికి దూరంగా ఉంటే మంచిది, ఈమెకు దూరంగా ఉంటే మంచిది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే తాను నిలబడువాడు తాను నిలబడునట్లు చూసుకొని ముందుకెళ్ళాలి. పౌలు గారు అదే చెప్పింది, యేసుక్రీస్తు అదే చెప్పింది. ఒకడు ఒక పనిని తలపెట్టిన ఎడల దాన్ని సంపూర్తిగా చేయగలనో లేదో తగలబడి చూసుకొని ముందుకు దాన్ని ప్రారంభించాలి. ప్రసంగి గారు అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రారంభించటం కంటే దాన్ని ముగించటం గొప్పగా ఉండాలి అంటున్నాడు. ప్రారంభించటం పెద్ద పని కాదు, దాన్ని కరెక్ట్గా కొనసాగించి కంప్లీట్ చేయటం గొప్పతనం. ప్రారంభించటం గొప్పతనం కాదు, క్రియలు ఉండాలి. ఇక్కడ అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు, పని లేకుండా ఎవరు ఖాళీగా లేరు. ఆఖరికి రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునే పిచ్చివాడు కూడా బిజీగా ఉన్నాడా లేదా? బిజీగా ఉన్నాడు. ఏదో ఒక పాత సంచి తీసుకుంటాడు, పేపర్లన్నీ తీసి అందులో వేస్తుంటాడు, కవర్లన్నీ మూటలు కడుతుంటాడు, పాత గుడ్లు చుట్టుకుంటాడు. ఇంతకుముందు ఒక ఆయన లావుట ఆయన కనపడతా ఉండేవాడు, గుడ్లు కూడా ఉండవు ఒక్కోసారి. ఈ మధ్య కనపట్ల ఉన్నాడా? బట్టలు కూడా ఒక్కొక్కసారి బట్టలు కూడా ఉండవు. కానీ ఆయన ఏమైనా ఖాళీగా ఉండడా? లేడు. బిజీగా తిరుగుతూనే ఉంటాడు. ఒకవేళ అతను ప్రారంభం నుంచి అలానే ఉంటే అతనికి పరలోకం ఖచ్చితంగా ఖాయం. ఎందుకు? ఎటువంటి పాపము చేయని వ్యక్తి, తెలియని వ్యక్తి. కానీ మనం ఏం చేస్తాం? అలాంటి వాళ్ళని చూసి జాలి పడుతుంటాం. వాస్తవంగా వాళ్ళు మనల్ని చూసి జాలి పడాలి, వీళ్ళు ఎట్ట పరలోకం వస్తారా అని. అవునా కదా ధరణి? వాళ్ళు మనల్ని చూసి జాలి పడాలి, కానీ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆయన్ని చూసి జాలి పడుతున్నారు. తిక్కలోళ్ళని చూసి, మెంటలోళ్ళని చూసి మేము బాగున్నాం అనుకున్న వాళ్ళు జాలి పడుతున్నారు. కానీ పరలోకం వెళ్ళేది వాళ్ళు. పని చేయకుండా పరలోకం వచ్చే భాగ్యం ఎవరికి ఉంటుందండి? అలాంటి వాళ్ళకి తప్పితే, తల్లి గర్భంలో జారిపోయిన చిన్నపిల్లలకు తప్పితే. మనుషులందరూ ఏదో ఒక పని కలిగి ఉన్నారు, పనిలో ఉన్నారు. దేవుడు ఈ భూమి మీదికి పంపించింది ప్రతి మనిషిని ఊరికే పంపించలా. తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన తరువాత ఏం పని చేయించాలి, ఏం చదివించాలి, ఏ ఉద్యోగం తెప్పించాలి, వీడికి ఒక భవిష్యత్తునివ్వాలి, వీడు భవిష్యత్తులో బాగుండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ మన తండ్రి అయిన దేవుడు మన కొరకు మనం పుట్టక ముందే ఆలోచన చేశాడు. ఏం చేశాడు? ఈ భూమి మీద మనం బ్రతకటానికి మనకు కావలసినటువంటి ఆహారాన్ని, ప్రకృతిని అంతటినీ సిద్ధం చేశాడు, పని చేశాడు, పనిలో ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు
పని అంటే ఏందయ్యా అంటే ఒక వచనాన్ని చదువుకొని ఇదే పని అనుకుంటున్నారు. చూద్దాం ఆ మాటని. చూడండి చూడండి యోహాను రాసిన సువార్త యేసు అంటున్నాడు, ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ, అంటే దేవుని పని. ఏం చెప్తున్నాడు? దేవుడు నన్ను పంపించాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు దేవుని క్రియ చేసినట్లు, దేవుని పని చేసినట్లు అంటున్నాడు. ఈరోజు చాలామంది మా పని ఇదే, యేసుక్రీస్తు దేవుడని నమ్మాము, దేవుని క్రియ చేసాము, దేవుని పని చేసాము, అయిపోయింది అనుకుంటున్నారు. ఆ క్రియ దేంతో కూడిందై ఉండాలి? ఆ విశ్వాసం, ఆయన కుమారుని యందు, ఆయన యందు విశ్వాసం అన్నాడు కదా, ఆ విశ్వాసం దేనితో కూడిందై ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉందంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. విశ్వాసం దేంతో కూడిందై ఉండాలి? క్రియ కాదు, క్రియలు లేనిదైతే, పనితో కూడినదై ఉండాలి నీ విశ్వాసం. పని లేకుండా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు లోకం కోసం ప్రాణం పెట్టాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, మనందరి కోసం రక్తం కార్చాడు, ఇది నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అని చెప్పి అయిపోయింది అనుకుంటే పొరపాటు. అంతటితోటే ఆగకూడదు. ఇంకా ఆయన కొరకు పని చేయాల్సింది ఉంది. పని చెయ్యాలి. ఏం పని చేయాలి? ఏం పని చేయాలి? ఏం పని చేశారు? ఎవరెవరు పని చేస్తున్నారు మన కొరకు? ఏమేం పని చేశారని మనం చూస్తే చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. అంటే దేవుడంట ప్రతిదానికి ఒక పని ఉంది, ఆ పని నిమిత్తం దాన్ని కలుగజేశాడు. సూర్యుడిని ఎందుకు కలుగజేశాడు? భూమి మీద వెలుగిచ్చుటకు. నక్షత్రాలను ఎందుకు కలుగజేశాడు? భూమి మీద వెలుగిచ్చుటకు. చంద్రుడిని ఎందుకు చేశాడు? భూమి మీద ఋతువులను రప్పించుటకు. పని ఉందా? ఉంది. భూమికి పని ఉంది, సముద్రానికి పని ఉంది, పర్వతాలకు పని ఉంది, గాలికి పని ఉంది, ప్రతిదానికి పని ఉంది. పని లేకుండా ఏది సృష్టింపబడలేదు, కలిగింపబడలేదు. ప్రతిదానికి పని పెట్టాడు. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడు. కుక్కకి పని ఉంది, పందికి పని ఉంది, పశువుకి పని ఉంది, ప్రతిదానికి పని ఉంది. మనిషి ఏ పని లేదనుకుంటున్నాడు. అన్నిటికంటే శ్రేష్ఠుడు, అన్నిటికంటే గొప్పవాడు మనిషి. ప్రథముడుగా ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు ఆ మనిషికి ఏమీ పని లేకుండా సోమరిగా ఉండటానికి దేవుడు పంపించలేదు. అంత పెద్ద సూర్యుడికే, ఇంత పెద్ద భూమికే పనిని పెట్టి చేశాడే, పని కోసం చేశాడే. మరి నిన్నెందుకు చేశాడు? నన్నెందుకు చేశాడు? మనల్ని ఎందుకు కలిగించాడు? నేను ఎందుకు పుట్టాను? దేని కొరకు పుట్టాను? ఎవరి కొరకు పుట్టాను? నీ భార్య కోసం పుట్టావా? నీ భర్త కోసం పుట్టావా? నీ పిల్లల కోసం పుట్టావా? నీ తల్లిదండ్రుల కోసం పుట్టావా? లేకుంటే దేశం కోసం పుట్టావా? రాష్ట్రం కోసం పుట్టావా? రాజకీయ నాయకుడిగా, సినీ యాక్టర్గా, మంచి ఆటగాడిగా, పాటగాడిగా ఉండటానికి కాదు. నువ్వు పుట్టింది దేవుని పని కోసం. మనం పుట్టింది దేవుని పని కోసం. ఈ భూమి మీదకి వచ్చింది దేవుని యొక్క పనిని నెరవేర్చటానికి. నీ జీవిత లక్ష్యం ఏమై ఉంది? నీ లక్ష్యం ఏమై ఉంది? మంచి ఇల్లు కట్టాలని ఉందా? మంచి కారు కొనాలందా? లేదా మంచి నక్లెస్ చేయించుకోవాలని ఉందా? మంచి బట్టలు కొనాలని ఉందా? దేనికోసం వచ్చావంటే అవి జీవితంలో ఒక భాగం. నువ్వు బ్రతకటానికి అవసరం అంతవరకే. కానీ నీ ప్రధానమైన గోలు, నీ యొక్క ప్రధాన లక్ష్యం ఏదై ఉండాలంటే
పరలోకం. దేవుని పని, తండ్రి పని. తండ్రి పని కోసం నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు ఆలోచించండి. పోనీ తండ్రి మన కోసం పనిచేశాడా లేదా? ఆయన పని చేయకుండా మనల్ని పని చేయమంటున్నాడా? ఆయన పని చేయకుండా నిన్ను నన్ను పని చేయమంటున్నాడా? లేదే. ఆయన మన కోసం పని చేశాడా లేదా? చేశాడు. నీ నోట్లో ఉన్న బెత్తడు నాలుకను సంతృప్తి పరచటానికి, ఈ జానడు పొట్టను నింపటానికి ఎన్ని రుచులు, ఎన్ని రంగులు, ఎన్ని వాసనలు, ఎన్ని ఆహారాలు, ఎన్ని రకాల ఆహారాన్ని సిద్ధపరిచాడు. చేసింది ఆయన చూసి ఆయన పని చేశాడో లేదో మనకి అర్థం కావాలంటే, తెలియాలంటే ఆదికాండం చూడండి. మొట్టమొదటిగా ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో పని ప్రారంభించింది, పని చేసింది, కష్టపడింది ఎవరంటే ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని అంతటిని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటిని చూచి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించి తాను చేసిన పని మంచిదని ఆయన అనుకున్నాడు. మంచిదిగా కలిగించాడు. ప్రకృతిని అంతటినీ మంచిదిగా కలిగించాడు. మనిషే పాడు చేసుకున్నాడు. మనిషే కలుషితం చేశాడు. ఆయన తాడి చెట్టు మంచిగా పెట్టాడు. తాటికాయలు తినండి, దాని కమ్మలతో ఆకులు కప్పుకోండి, తన యొక్క ముద్దులతో ఇంటిని నిర్మించుకోండి, నిర్మాణానికి వాడుకోండి అన్నాడు. కానీ మనిషి ఏం చేశాడు? అలా కాదు, నేను దీన్ని మారుస్తానని చెప్పి దాని కాయలు రాకుండా కాయల్ని కట్ చేసి గలకి రసం తెస్తున్నాడు, కళ్ళు. దేవుడు కలిగించిన ఉద్దేశం వేరు, మనిషి చేస్తున్న తప్పు. ఒక తాడి చెట్టు కావచ్చు, ఒక ఈత చెట్టు కావచ్చు, కొబ్బరి చెట్లకు కూడా తెస్తారు. ఆలోచించండి. వాటిల్లో మళ్ళీ మత్తుకు ట్యాబ్లెట్లు వేసుకొని మత్తు వచ్చేటట్టు చేసుకుంటున్నారు. దాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటానికి తీసుకుంటున్నారు. దేవుడు కలిగించిందేమో పని, కష్టపడి పని చేసి మంచి కోసం చేశాడు. దేవుడు కష్టపడ్డా లేదా? కష్టపడ్డాడు. దేవుడి ప్రకృతిని చేసే పనిలో కష్టపడ్డాడు. మనమన్నా కొద్ది సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడతాం శక్తి ఉన్నంత వరకు. కానీ ఆయన ఇంత ప్రకృతిని చేయటానికి ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత ఆలోచించి ఉంటాడు, ఎంత శ్రమపడి ఉంటాడు. అలసిపోతేనే కదా రెస్ట్ అవసరం, విశ్రాంతి ఎప్పుడు అవసరం? ఎవరికి అవసరం విశ్రాంతి? కష్టపడిన వారికి విశ్రాంతి అవసరం. ఆయన విశ్రాంతి తీసుకున్నాడంటే అలసిపోయాడు, పనిచేసి కష్టపడ్డాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆయన అంటున్న మాటలు మనం చూస్తే చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. ఏం చేస్తున్నాడంట? నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. అంటే తండ్రి అయిన దేవుడు పనిచేశాడు, యేసుక్రీస్తు వారు కూడా పనిచేశాడు. తండ్రి అయిన దేవుడు ప్రార్థించాడు, యేసుక్రీస్తు కూడా ప్రార్థించాడు. అవునా? ఏం అవునా? ఏంది పలకరు? అవునా ఐసు? అవునా? అవునా కాదా? కరెక్ట్గా విన్నవాళ్ళు చెప్పాలా. మీరు కనుక్కుంటారా లేదని నేను చెప్పాను. మాణిక్యరావు గారు మళ్ళా చెప్పేదా? తండ్రి అయిన దేవుడు ప్రార్థించాడు, యేసుక్రీస్తు వారు ప్రార్థించాడు, పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు. అవునా?
దేవుడు ఎవరికి చేస్తాడు ప్రార్థన? ఏందమ్మా విచిత్రంగా చూస్తున్నావు? దేవుడు ఎవరికి ప్రార్థన చేస్తాడు? ఆయనకంటే పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే ఆయనకి చెయ్యాలా? ఆయనకంటే పెద్దోళ్ళు ఎవరు ఉండరు. ఆయన ప్రార్థన చేయడు. ఆయనకి మనం ప్రార్థన చేసుకోవాలా, మనం విన్నవించుకోవాలా, మన బాధలు ఆయనకి చెప్పుకోవాలా, మన ఆనందం ఆయనకి చెప్పుకోవాలా, మన సంతోషం ఆయనకి చెప్పుకోవాలా. సంతోషాలు చెప్తారా? సంతోషం భార్యకి చెప్తారు, భర్తకు చెప్తారు, తల్లిదండ్రులకు చెప్తారు. దేవునికి చెప్తారా? దేవునికి ఏం చెప్తారు? దుఃఖము, బాధ, రోగము, వేదన. ఇయ్యనా? మరి సంతోషం చెప్పవా? కృతజ్ఞతలు చెల్లించవా? నువ్వు తింటున్న మామిడి పండు తింటున్నప్పుడు దేవుడు గుర్తొచ్చి, దేవా ఇంత తీయగా ఇంత మధురంగా ఈ మామిడికాయని ఎలా పెట్టేవయ్యా నా కోసం, థ్యాంక్స్ డాడీ ఎప్పుడన్నా చెప్పావా? దాన్ని ఎంతసేపు నమిలి మింగి గబగబ గబగబ లోపల వేయాలని చూస్తున్నావే కానీ ఆయన కష్టాన్ని. మట్టిరా అది మట్టి తెలుసా? మట్టిలో మాణిక్యం అంటారు చూసారా? మట్టిలో మాణిక్యం ఏంటిది? మామిడి పండు. మట్టిలో మాణిక్యం మనిషి కాదు. మట్టిలో మాణిక్యం ఎవరంటే మామిడి పండు. మట్టిలో మాణిక్యం ఎవరంటే అరటిపండు. మట్టిలో నుంచే కదా మామిడికాయ రసం వచ్చింది, జ్యూస్ వచ్చింది. మట్టిలోనే కాదా? మట్టిలో ఉన్న సారాన్ని తీసే కదా మామిడి పండు నీకు మామిడికాయని ఇచ్చింది. ప్రతి చెట్టు అంతే, మట్టిలో నుంచే సారాన్ని తీసింది. ఆ మట్టిలో మామిడి పండు ఉంది, జామ పండు ఉంది, అరటి పండు ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుడు దాన్ని కలుగజేసాడు నీ కడుపును నింపటానికి, నా కడుపును నింపటానికి. ఎన్నిటినో చేశాడు. ఆయన పని అది, ఆయన కష్టం అది, ఆయన టాలెంట్ అది, ఆయన గొప్పతనం అది. ప్రేమ దేవుల వల్ల ఆయన చేసినటువంటి ప్రతి పని అద్భుతంగా ఉంటుంది. ఆయన చేసిన ప్రతి పని దాని నుంచి మరొకటి ఉత్పత్తి అవుతుంది. మనిషి తయారు చేసిన ప్రతిదీ దాని కాలం చెల్లిపోయి అంతరించిపోతుంది. మనిషి బాటిల్ని చేశాడు, ఈ బాటిల్ నుంచి మరొక బాటిల్ పుడుతుందా? పుట్టదు, రాదు. మైక్ చేశాడు, మైక్ నుంచి మరొక మైక్ వస్తుందా? రాదు. ఫ్యాన్ చేశాడు, ఫ్యాన్ నుంచి మరొక ఫ్యాన్ వస్తుందా? రాదు. దేవుడు మనిషిని చేశాడు, మనిషి నుంచి మరొక మనిషి వస్తాడా? వస్తాడు. దేవుడు కుక్కను చేశాడు, కుక్క నుంచి మరొక కుక్క వస్తుందా? మామిడి చెట్టుని చేశాడు, మామిడి చెట్టు నుంచి మరొక మామిడి చెట్టు వస్తుందా? ప్రతిదీ అన్నీ చూసుకోండి, ప్రతిదీ కూడా దేవుడు కలిగించింది ఒకటి కొన్నిటిని తయారు చేస్తుంది, కొన్నిటిని ఉత్పత్తి చేయగలుగుతుంది. వాటిల్లో జీవం ఉంది, జీవించేదిగా చేశాడు, జీవం కలిగిన దానిగా చేశాడు. డెడ్ ఫుడ్ ఎంతమంది అంటున్నారు? డెడ్ ఫుడ్ అంటే ఏంటిది? చచ్చిపోయిన ఆహారం. ఫుడ్ అంటే ఆహారం, డెడ్ అంటే చనిపోయింది. చనిపోయిన ఆహారం ఎంతమంది తింటున్నారు? చచ్చిపోయిన ఆహారం ఏంది? జీవం లేని ఫుడ్ అని. జీవం లేని ఫుడ్ ఎంతమంది తింటున్నారు? అందరూ అదే తింటున్నారు. జీవం కలిగిన ఫుడ్ ఏది? ఆత్మకు వాక్యం అయితే శరీరానికి జీవం కలిగిన ఫుడ్ ఏది అంటే, నువ్వు తినే ఆహారం భూమిలో వేస్తే మరలా బ్రతకాలి, అది జీవం కలిగిన ఆహారం, అది జీవము కలిగిన ఆహారం. కురుకురే తీసుకెళ్ళి భూమిలో వేయి, వచ్చిద్దా? బ్రతికిద్దా? లేదు, రాదు. అది నువ్వు తినకూడదు. అదే ఒడ్లు, నువ్వు తినే అన్నం తీసుకెళ్ళి భూమిలో వేయి, ఒడ్లు ఏమైతే మరలా మొక్కలు వస్తాయి, వాటి నుంచి మరలా ఆహారం వచ్చింది. అంటే వాటిలో జీవం ఉంది. జీవమున్న ఆహారం తినాలి. మనిషి జీవము లేని ఆహారానికి వెళ్ళిపోయాడు, మార్చుకున్నాడు, కనుకనే రోగాలు తెచ్చుకున్నాడు. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, వాటర్ లేని ఫుడ్ తీసుకుంటారు. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నాయి ఫ్రూట్స్, వెజిటేబుల్స్. అవి తినకుండా దేవుడు కలిగించినాయి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇగురులు వేసి, తాలింపులు వేసి, ఆయిల్ వేసి, శుభ్రంగా మాడబెట్టి తాలింపులు. నీ శరీరం అంతా నీటి శాతంతో ఉంది. నీటితో ఉన్న ఆహారాన్ని నీ బాడీకి ఇస్తే అది ఆరోగ్యంగా ఉంటుంది. ఎండిపోయిన ఆహారాన్ని ఇస్తే, చచ్చిపోయిన ఆహారాన్ని ఇస్తే నువ్వు చచ్చిపోతావు తొందరలో. అలాంటివి తినొద్దు. మీ పిల్లలకు కూల్ డ్రింక్స్, కురుకురేలు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవేవి పెట్టొద్దు. చాలా డేంజర్. చర్మం మారిపోద్ది, లోపల అవయవాలు దెబ్బతింటాయి. దేవుడు కలిగించిన
ప్రకృతిలో ఇచ్చినటువంటి మంచి ఆహారాన్ని భుజించమన్నాడు. దాన్ని తినకుండా ఇష్టం వచ్చిందంతా చెత్త చెదారం తీసుకొచ్చి ఏదడిగితే అది తల్లిదండ్రులే పెడుతున్నారు. అలా పెట్టకూడదు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కష్టపడి మన కోసం ఇన్నిటిని చేస్తే వీటిని వదిలేసి మనిషి సృష్టించుకున్న, కలిగించుకున్న, నాశనానికి తెచ్చుకున్న వాటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అక్కడే సమస్య ప్రారంభమవుతుంది. నువ్వు కష్టపడిన కష్టం అంతా హాస్పిటల్లో పాలవుతుంది. నువ్వు కష్టపడిన కష్టం అంతా ఆహారము కాని దాని కొరకు వెళ్ళిపోతుంది. ఎందుకు వ్యర్థం చేసుకుంటావు? ఎందుకు పాడు చేసుకుంటావు ఆరోగ్యాన్ని? దేవుడు తినమన్నవి తినకుండా వద్దన్నవి తిని వద్దన్నవి తాగి ఆ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మరలా దేవుడా అంటే దేవుని దగ్గరికి పోతే ఏం చేయాలా? ఆయనకు బాగు చేయటం చేతగా కాదు, చెప్పినా వినకపోవటం వల్ల కోపం వస్తుంది. నేను కలిగించింది నా పని కోసం మిమ్మల్ని సృష్టించాను. సూర్యుని కలిగించాను, చంద్రుని కలిగించాను, భూమిని కలిగించాను, సమస్తాన్ని పని నిమిత్తం చేశాను. ఆఖరికి మొదట నేను కష్టపడి మిమ్మల్ని కష్టపడమంటున్నాను. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా తండ్రి పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను, నేను కూడా పని చేస్తున్నాను. యేసుక్రీస్తేనా పని చేస్తుంది? పరిశుద్ధాత్ముడు చేయలేదా? యేసుక్రీస్తు వారు పని ముగిచ్చి ఏమంటున్నాడు? మనం ఎప్పుడు చదువుకునే మాట యోహాను 17:4 తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని కనుక లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము. యేసుక్రీస్తు ఖాళీగా లేడు, తండ్రి అయిన దేవుడు ఖాళీగా లేడు. పని చేశారు, చేస్తున్నారు, నేటికి కూడా చేస్తున్నారు. నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నేను తోటమాలినే, నేను పనిచేసేవాడిని అంటున్నాడు యేసుక్రీస్తు. వ్యవసాయకుడు అంటే కష్టపడేవాడు, రైతు. దేవుడు ఎవరంట? వ్యవసాయకుడు అంటే ఎవరు? రైతు. కష్టపడి భూమిని పండించేవాడు. ఈరోజు వర్షం కురుస్తుందంటే దేవుని కష్టం, పంట పండుతుందంటే దేవుని కష్టం, నీ కడుపు నిండుతుందంటే దేవుని కష్టం, నీ బిడ్డల కడుపు నిండుతుందంటే దేవుని కష్టం. నా కష్టం అంటావు. నీ కష్టం అయితే ఏమొస్తుంది? 500 రూపాయల నోటు వస్తుంది. 500 రూపాయల నోటు వస్తుంది. ఆ 500 రూపాయలు ఇంట్లో ఉన్న 5 ముక్కలు చేసుకొని మింగి కడుపు నింపుకోండి, ఆకలి తీరిద్దా? నో, తీరదు. దేవుడు పండించిన పంట కావాలి. రైతు విత్తనాలు వేసి భూమిలో వేసి ఎదురు చూసేవాడే కానీ మొక్కరమ్మ మొక్కరమ్మ మొలకరమ్మ మొలకరమ్మ అని దాని దగ్గర కూర్చొని భజన చేస్తే జపం చేస్తే వస్తుందా? రాదు. దేవుడు మొలిపించాలి. దానికి ఆ గుణాన్ని పెట్టింది దేవుడు. విత్తనంలో గుణం పెట్టింది దేవుడు, మట్టిలో గుణం పెట్టింది దేవుడు, మట్టిలో మామిడి పండును పెట్టింది దేవుడు. సమస్తము ఆయన కష్టము, ఆయన శ్రమ. ఆయన యొక్క శ్రమ, ఆయన కష్టం వలన, ఆయన శ్రమ వలన నువ్వు బ్రతుకుచు ఆయనే వద్దంటున్నావంటే ఏం చేయాలి? ఆయన్నే వద్దంటున్నారంటే ఆయన కష్టాన్ని, ఆయన శ్రమను దోచుకుంటూ తింటూ తండ్రి కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తుంటే ఆయన ఎవరూ ప్రేమించకుండా, ఆయనకు విలువనివ్వకుండా, ఆయన గౌరవించకుండా ఆయన ఎట్టంటే అట్ట మాట్లాడితే ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుంది? తల్లి కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతుంటే బిడ్డ ఎదిగిన తరువాత ఆ బిడ్డలు అమ్మా మా కోసం నువ్వేం చేసావులే, నువ్వు చేసింది ఏం చేసావు మా కోసం నువ్వు చేసింది ఏమీ లేదు ఆయన అన్నారనుకో, ఆ తల్లికి ఎంత దుఃఖం, ఎంత బాధ ఆలోచించండి. ఎంత వేదన. తనకు చేయగలిగిందే చేసింది, నిన్ను పెంచి పెద్ద చేసింది. అంతకంటే ఏం కావాలా? నాకు మంచి ఇల్లు కట్టలేదు, నాకు కారు కొనలేదు, నాకు బైక్ కొనలేదు, నాకు సెల్లు కొనలేదు. ఆడ నిన్ను పోషించటానికే కష్టంగా ఉంది. అలాంటప్పుడు నీకు ఇవన్నీ ఎక్కడ తెచ్చిస్తుంది? నా తల్లి కష్టపడి మమ్మల్ని పెంచింది, నా తల్లి కష్టపడి మమ్మల్ని పెంచింది. అందుకే ఆమె ఉన్నంతకాలం ఏ రోజు కూడా ఆమె పలాంది కావాలి అంటే లేదు అనకుండా ఇప్పించాను, కలిపి నోట్లో ముద్దలు పెట్టాను. ఎందుకంటే మమ్మల్ని ఒళ్ళో వేసుకొని కష్టపడి పనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి 5 రూపాయలు కూలి చేసి మా కడుపులు నింపిందండి. ఎప్పటికీ గుర్తుంది, 40 సంవత్సరాలైనా ఎప్పటికీ గుర్తుంది. అంటే మన తల్లి పడిన కష్టం మనకు గుర్తుంది.
ఆ దేవుడిచ్చిన ఆహారం కోసం శ్రమపడి పనిచేసి కొద్ది రోజులు కష్టపడి పోషించిన తల్లి గురించే మనం ఇంతగా ఆలోచిస్తే, మరి కోట్ల సంవత్సరాలు కష్టపడి దేవుడు ఈ ప్రకృతిని కలిగించి మన కోసం ఇచ్చాడే, ఉచితంగా ఇచ్చాడే. ఆలోచించండి, ఉచితంగా ఇచ్చాడే నిన్ను పోషించటానికి. ఆయన కష్టాన్ని గుర్తించవా? ఆయన త్యాగాన్ని గుర్తించవా? ఆయన బాధను గుర్తించవా? బిడ్డ, నా కోసం నువ్వేం చేసావు ఆయన అని చెప్పి అంటే గుండెల మీద తన్నినంతగా, గుండెల్లో గుణపాలు దిగినంతగా బాధపడుతున్నామే. మరి ఆయన ఎంత బాధపడాలి? ఒక్క బిడ్డకే నువ్వు ఇలా అయితే మరి కోట్ల మంది పిల్లలు గాయం చేస్తున్నారు. పొడిచి చంపుతున్నారు. ఏమిచ్చాడు నాకు దేవుడు? ఉన్నాడా? ఉంటే ఏం చేస్తున్నాడు? నాకేం చేశాడు అని చెప్పి ఆయన నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఇంకా దూషిస్తున్నారు. ఎలాంటి వాడండి? ఎలా తట్టుకుంటున్నాడండి? నీలాంటి నాలాంటి మాంసపు గుండె ఆయనకు ఉంటే ఆ గుండె పగిలి చచ్చేవాడు. చచ్చే అవకాశం లేదే. ఈ బాధను తట్టుకొని చచ్చే అవకాశం లేదే. ఏం చచ్చిపోతాడు? ఆయనకు చావు లేదు, మరణం లేనివాడు, మనలాంటి మాంసపు గుండె కలిగిన వాడు కాదు. ఇన్ని కోట్ల మంది దూషిస్తున్నా, తిడుతున్నా, హేళన చేస్తున్నా, అంగీకరించకపోయినా వారిని ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ఆఖరికి మనల్ని రక్షించటానికి తన ప్రాణాన్ని పెట్టాడే. తన యవ్వన రక్తాన్ని చిందించాడే. నీ కోసం ఇంకా ప్రాధేయపడుతున్నాడు, నీ కోసం ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తండ్రిని వేడుకుంటున్నాడు, అయ్యా 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 క్షమించు, పిల్లలు తెలియదు, పిల్లలు, నా సహోదరులు, నా సహోదరిమణులు క్షమించు దేవా, తండ్రి అని మన కోసం వేడుకుంటున్నాడే. ఆయన బాధ, ఆయన కన్నీరు, ఆయన దుఃఖం, ఆయన వేదన నీకు అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి. దేవుని పని కోసం నువ్వు పుట్టావు. యేసుక్రీస్తు దేవుని పని చేశాడు, దేవుడు మన పని చేశాడు. పరిశుద్ధాత్ముడు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన కోసం. తండ్రి అయిన దేవుడు పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు సంఘం కోసం. ఎప్పటి నుంచి చేస్తున్నాడు? 2000 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 2000 సంవత్సరాల నుంచి మహాలోకమైన, ఎంతో ఉన్నతమైన, గొప్పదైన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదికి వచ్చి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు కష్టపడి ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి ఆయన వెళితే 2000 సంవత్సరాల నుంచి సంఘం కోసం పనిచేస్తున్నాడు. నువ్వు దూషించినా, హింసించినా, ఆయన హృదయం నొచ్చుకునేటట్లు చేసినా నిన్ను విడిచిపోక దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నీ కొరకు వేడుకుంటున్నాడు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియకపోయినా మన పక్షాన ఆత్మ తానే ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది నీ వెనక ఉన్నారు? దేవదూతలు పనిచేస్తున్నాయా లేదా? పనిచేస్తున్నారు. దేవదూతలు పనిచేస్తున్నాయి. ఎవరి కోసం? మన కోసం. దేవదూతలు పనిచేస్తున్నాయి, దేవుడు పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఏ పని చేయకుండా ఉంది ఎవరు? నువ్వే, నేనే, మనమే, క్రైస్తవులే. ఏం చేస్తున్నారంటే ఆదివారం వస్తే ప్రార్థన పేరుతో వెళ్ళి కాసేపు కూర్చొని 4 మాటలు విని తాను కలిగింది కానుక వేసి ఆశీర్వాదం తీసుకుని వస్తే పని అయిపోయింది అనుకుంటున్నారు. ఇదే పని అనుకుంటున్నారు. అది కాదు పని. ఆయన పనిని నువ్వు చెయ్యాలంటే అనేకులకు ప్రకటించాలి. నీ కష్టాన్ని పెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఎంతమంది దేవుని పని కోసం కష్టపడుతున్నారు? ఎంతమంది మీ కష్టాన్ని దేవుని కోసం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు? నువ్వు చేయగలిగినంతే, లేనిది కాదు. నువ్వు చేయగలిగినంత, నువ్వు ఎంత ఇవ్వగలవో అంతే, ఎంత చేయగలవో అంతే, ఏ పని చేయగలవో ఆ పనే చేయమని దేవుడు కోరుకుంటున్నాడు.
చేస్తున్నావా? చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు పుట్టక ముందే దేవుడు నీ మీద పని భారాన్ని పెట్టి పంపించాడు తెలుసా? పుట్టక ముందే పని పెట్టాడా? ఎస్, పుట్టక ముందే పెట్టాడు. మనం పుట్టక ముందే పని పెట్టాడు. పుట్టక ముందే ఎంతమందికి పని పెట్టాడో కొందరిని చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు, అతని తల మీద మంగళ కత్తి పెట్టకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని. ఉందా? ఎవరి కోసం పుట్టించాడు సంసోన్ని? ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు. అంటే పనిని ముందే ఏర్పరిచాడు దేవుడు. ఆ పని కోసం ఎవరిని పుట్టిస్తున్నాడు? సంసోన్ని పుట్టిస్తున్నాడు. సంసోను గారిని పుట్టిస్తున్నాడు. పని ముందా సంసోను ముందా? ఎవరు ముందు? పని ముందు. పనిని సిద్ధపరిచి ఈ పని నువ్వు చెయ్యాలని ఆయన్ని భూమి మీదకి పంపిస్తున్నాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? దేవుడిచ్చిన పనిని మర్చిపోయి లోకమాయలో పడి జీవితాన్ని అంధకారం చేసుకున్నాడు. నువ్వు కూడా దేవుడిచ్చిన పని మర్చిపోయి నీ పని కోసం నువ్వు ఉంటే అంధకారం అవుతుంది జీవితం. అలా ఉండకూడదు. దేవుడు సంసోన్ని కలిగించాడు. ఆఖరికి మనోనేత్రాలు వెలిగించబడి దేవా క్షమించని వేడుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు, మోక్షానికి అర్హతను సంపాదించుకున్నాడు. సంసోను పుట్టకముందే పని ఉందా? పుట్టకముందే పని చెప్పాడు. అతను ఏం పని చేయాలో తల్లికి తండ్రికి చెప్పే పుట్టించాడు. నువ్వు కూడా పుట్టకముందే పని ఉంది. నేను పుట్టకముందే పని ఉంది. ఇంకా ఎవరినైనా చూద్దామా? ఈయనొక్కడైనా ఇంకా ఎవరన్నా ఉన్నారంటే చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయం 14-17. లూకాసు వార్త మొదటి అధ్యాయం 14 వచనం నుండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం 14 వచనం. గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగక. అదేంది అంటే అతను ఏం తినాలో ఏం త్రాగాలో ఎలా బ్రతకాలో పుట్టకముందే చెప్తున్నాడా? పుట్టకముందే నిర్ణయించాడా? ఎవరైనా ఎవరి కొరకు చెప్తున్నాడు? కరెక్ట్గా చెప్పాలి. ఎవరి కొరకు చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టకముందే దేవుడు రాయిస్తున్నాడు. పుట్టకముందే చెప్తున్నాడు, ఇదిగో అతడు మద్యమునైనను ద్రాక్షారసమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన దేవుని వైపుకి త్రిప్పును. ముందే పనిని నియమించాడు. పుట్టక ముందే పని ఉంది. యోహాను గారు చేయవలసిన పనిని చెబుతున్నాడు. తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకును త్రిప్పాలి. పని ముందు తరువాతే యోహాను, పని ముందు తరువాతే సంసోను, పని ముందు తరువాతే యేసుక్రీస్తు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు సంగతి కూడా మనం చూస్తే చూడండి, అదే లూకాసు వార్త 28వ వచనం, మొదటి అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు అని చెప్పి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఇక్కడ యేసుక్రీస్తును గురించినటువంటి సమాచారాన్ని గాబ్రియేలు దూత యేసుక్రీస్తు గారి తల్లి అయినటువంటి మరియమ్మ గారికి చెప్తున్నాడు. 49వ వచనం చూడండి, 2వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంటారు. ఆయన నామము
పరిశుద్ధం అంటే పుట్టక ముందే ఆయన గురించి ప్రవచనాలు రాయబడ్డాయా? పని గురించి రాయబడిందా? అందుకే ఆయన భూమి మీదకి వచ్చినాక ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నేను వచ్చింది ఎవరి పని మీద? నా తండ్రి పనుల మీద ఉన్నాను. నేను వచ్చింది నా తండ్రి పని కోసం. దేవాలయం దగ్గర మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. 2 దినాల ప్రయాణం వెళ్ళిపోయారు. తరువాత మరలా వెనక్కొచ్చి, ఎందుకు కుమారుడా మమ్మల్ని ఇంత బాధ పెట్టావు? నీ కోసం మేము జనసంచారంలో ఎతుకుతున్నాము, దొరక్క మరలా వెనక్కొచ్చి ఎంత శ్రమ తీసుకున్నామనంటే, అమ్మా నేను వచ్చింది నా తండ్రి పని నిమిత్తం. చూసారా? ఏ రోజన్నా ఆలోచించావా? మనం ఏ రోజైనా ఆలోచించావా? నేను వచ్చింది దేవుని పని కోసం. నీ భార్యతో చెప్పావా? నీ భర్తతో చెప్పావా? నీ పిల్లలతో చెప్పావా నువ్వు పుట్టింది దేవుని కోసం రానే? నా బండ, నా అండ, నా కొండ, నా బంగారు, నా వజ్రం, నా వైడూర్యం అని ఎత్తుకొని ముద్దాడి నా కోసమని కౌగిలించుకున్నావే, వాటేసుకున్నావే, ఎత్తుకున్నావే. నీ కోసం కాదు, దేవుని కోసం. ముందు పని. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ఎప్పుడు చదువుకునే మాట, 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగా నిన్ను నన్నే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పని ఉంది. అది దేవుని పని. అందుకే ఇర్మియా గారితో కూడా ఏమంటున్నాడు? చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి వెలుపలికి రాకముందే నేను నిన్ను ప్రతిష్ఠింతిని, జనములకు ప్రవక్తగా నియమించాడు. ముందేనా? ఎప్పుడు చేశాడంట? ఇర్మియా గారు తల్లి గర్భంలోనికి రాకముందే నియమించాడంట, పనిని పెట్టాడు. ఈ పని నిమిత్తమే ఇర్మియా నువ్వు భూమి మీదకి వచ్చింది, ఈ పని చేయటానికే వచ్చావు. ముందు పని. పౌలు గారు కూడా ఏమంటున్నాడు చూడండి, పౌలు గారు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని ఆయన యందు బయలుపరిచాడు. నేను ఎందుకు వచ్చానంటే ఆయన కుమారుణ్ణి ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలి? అన్యజనుల మధ్య ప్రకటించాలి. తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నిన్ను కూడా ప్రత్యేకపరుచుకున్నాడు. నిన్ను కూడా సపరేటుగా ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరుచుకునే ఈ భూమి మీదకి, ఈ తరంలో, ఈ పులివెందల ప్రాంతంలో పుట్టించాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టించాడు, ఇండియాలో పుట్టించాడు ఆయన పని కోసం. ఎప్పుడు? నువ్వు తల్లి గర్భములో పడకముందే ఏర్పరచుకున్నాడు. నువ్వు దేవునిలోనికి రావాలని, దేవుని కోసం బ్రతకాలని ఆయన సంకల్పం. కానీ ఈరోజు ఎక్కడున్నారు? యెషయా గారి మాట కూడా మనం చూస్తే, యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు రాయించిన మాట. యెషయా గ్రంథం, నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైనా, నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేసిన దేవుడునైనా నేను చెబుతున్నాను. నా సేవకుడగు ఇశ్రాయేలు, యాకోబు, ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు. నేను ఏర్పరచుకున్నాను, ఈరోజు నిన్నేర్పరచుకున్నాను. నువ్వు నా కోసం పని చేయాలి, నా కొరకు పని చేయాలి. పని ఉందన్నాం అనుకోండి, డైలీ పని ఉందనుకోండి, వస్తారా? రారు. మన పని ముఖ్యం. ఈరోజు ఆదివారం వెళ్ళి వస్తే సరిపోతుంది అనుకునే క్రైస్తవులే ఎక్కువ. సెమినార్ లేట్ అయిందనుకోండి, చాలామంది అడుగుతుంటారు, ఏందన్నా అని. అంటే వాళ్ళకి ఆ మదిలో ఏముంది?
దేవుని పని చెయ్యాలి. మనం పుట్టింది దేవుని కోసం, దేవుని పని చెయ్యాలని ఆలోచన కలిగి ఉన్నారు. వెరీ గుడ్, మంచి లక్షణం. ఎవరైతే దేవుని పనిని అశ్రద్ధగా చేస్తారో వాళ్ళు ఎవరంట? శాపగ్రస్తులు. శాపగ్రస్తులు. అందరూ ఏం చేస్తున్నారంట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-6 వచనాల వరకు చూడండి అమ్మ. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. ఈ పని చేయాలని మనల్ని నిర్ణయించిన వాడు, మనలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు ఎవరంట? యేసుక్రీస్తు. అది అంతము వరకు, చివరి వరకు నువ్వు కాపాడుకోవాలి. చివరి శ్వాస వరకు నువ్వు కాపాడుకోవాలి. చివరి వరకు దేవుని పనిలో ఉండాలి. అప్పుడప్పుడు వచ్చిపోతాను, మధ్యలో వచ్చిపోతాను, సంవత్సరానికి వచ్చిపోతాను అని అంటే అయ్యేది కాదు. పని పాడైపోతుంది. ఈ బిల్డింగ్ ఉంది, కాలం చేసి 1 సంవత్సరం ఆగి తర్వాత స్లాబ్ వేస్తామంటే, స్లాబ్ వేసి 1 సంవత్సరం ఆగి తర్వాత గోళ్ళ కడతామంటే, గోళ్ళ కట్టేవు, స్లాబ్ వేయలేదు, 1 సంవత్సరం ఆగితే ఏమైతే గోళ్ళన్నీ ఎండకెండి వానకు తడిసి పాడైపోతాయి. పాడు కాకూడదు, కాపాడాలి, భద్రపరచాలి. ఆ పనిని దేవుడు మన చేతిలో పెట్టాడు, మన కొరకు పెట్టాడు. దేవుని పనిని నిర్లక్ష్యంగా చేస్తే ఏమవుతుందో చివరికి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఇందాక చెప్పినట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా 2:21లో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు. పని చేసుకోండి, తప్పులేదు, కానీ దేవుని పని కూడా చెయ్యాలి. నీ పనితో పాటు దేవుని పని కూడా చెయ్యాలి. దేవుని పని చేయకుండా నా సొంత పనే చేసుకుంటానని దేవుని పనిని వదిలేసి మన పని మీద మనం తిరిగామనుకో శాపగ్రస్తులమవుతాం. ప్రేమణ దేవుని వల్లరా, అది నేనైనా నువ్వైనా ఎవరైనా సరే దేవుని కోసం బ్రతికి దేవుని పని చేసి ఉన్నతంగా గొప్పవారముగా దేవుని ముందు నిలబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీరు మా కోసం కష్టపడి పని చేశారని, యేసుక్రీస్తు పని చేశాడని, పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడని, ఇంకా ప్రవక్తలు ఎందరో ముందుగానే నియమింపబడ్డారని, మేము కూడా మీ పని నిమిత్తమే నియమింపబడి ఈ భూమి మీదకి వచ్చామని, వచ్చిన మేము మీ పనిలో ఉండాలని, మీ నామాన్ని అనేకులకు ప్రకటించి తండ్రి ఈ భూమి మీద మిమ్మల్ని మహిమపరచాలని విన్నాము, చదివాము తండ్రి. మర్చిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని మీకోసం బ్రతికే భాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి. మరి నేడు జన్మదినాన్ని, మరొక సంవత్సరాన్ని, 76వ సంవత్సరమును మీ కుమారుడు జయశాలి గారికి మీరు ప్రసాదించారు. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. నిండు వృద్ధాప్యమందు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీ కుమారుడికి దయచేయండి. ఇంకా ఎన్నో విలువైన మాటలు మీ పిల్లలమైన మాకు అందించుటకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, బలపరచండి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ, వీరందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అదెందుకు నాయన టవల్ వద్దులెత్తి, మళ్ళీ దాని నిండా అవుతుంది. పట్టుకుంది ఆయన.